ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మార్చ్ 24 మంగళవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ యొక్క కుంభరాశి వారికి ఫోన్ కాల్ వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రోజున మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క మార్పు చేర్పుల గురించి ఈరోజు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, ఉద్యోగపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి మాట వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా మీరు ఏ వార్త వినబోతున్నారు, మీకు ఈరోజు దినఫలాల ప్రకారం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది పూర్తిగా అర్థం అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శివకాశి జ్యోతిష్యాలయం, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన గురువు గారి సెల్ నెంబర్ 9618133998. ఇంటి గురించి, ప్రేమ గురించి, పెళ్లి గురించి, లక్ష్మి నిలకడలేకపోవడం, వ్యాపారం గురించి, నాగదోషం, ఉద్యోగం, కన్ను దిష్టి, వేరే ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడను. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభ రాశి వారికి మార్చ్ 24 మంగళవారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈరోజు మీకు దినఫలాల ప్రకారం చూసుకుంటే మీ చుట్టుపక్కల దాగి ఉన్నటువంటి ఒక ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ ఉంటాడు. లోపల మీ నాశనాన్ని కోరుకుంటారు. అయితే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మీ నీడలా మీతో తిరుగుతూ ఉన్నాడు. గత కొంతకాలంగా అతను మీ దగ్గర నుండి మీ డబ్బును, మీ యొక్క హోదాను, మీ యొక్క ఆనందాన్ని, చివరకు మీ యొక్క కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇంతకీ ఆ ద్రోహి ఎవరు? అయితే ఈరోజు మీకు ఆధారాలతో సహా బయటపడుతుంది. అయితే తప్పకుండా ఈరోజు అయితే ఆ వ్యక్తి మీకు ఏ విధమైనటువంటి ఇది వరకు ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్త, లేదంటే నూతనమైన వ్యక్త, లేదంటే గతంలో మీకు ఎవరికి ఏదైనా సంబంధం ఏర్పడినటువంటి వ్యక్త, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే ముఖం మీద ఎవరినైనా తిట్టేస్తారండి. వీరేంటంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అయితే ఒక రాశిలో జన్మించిన వారు ఎవరికైనా వస్తే చాలు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోకుండా ఉన్న దాంట్లో సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ యొక్క కుంభరాశి వారు కలిగి ఉంటారు. కానీ వీరిని ఏంటంటే అందరూ అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఆదుకోరు. మీ పక్కనే ఉన్నవాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే, గత కొన్ని రోజులుగా చెప్పాలంటే, మీ జీవితంలో అయితే మీరు అనుభవిస్తున్నటువంటి అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా? నమ్మక ద్రోహం. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు అన్నం పెట్టిన చేతులే మిమ్మల్ని కాటేస్తున్నారు. మీరు ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం మీ యొక్క సర్వస్వాన్ని, మీ కుటుంబాన్ని కూడా పక్కన పెడతారు. కానీ వారు మాత్రం అయితే తీరా సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురితో నీచంగా మాట్లాడుతున్నారు. మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన ఇదంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు. అయితే ఈరోజు
గ్రహ గోచారం చూస్తే రాహువు మరియు శని ప్రభావం వల్ల ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో ఏర్పడబోతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొక అనారోగ్యం వస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ కర్మ వల్ల కానీ కాదు. మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహుల కళ్ళు మీ మీద పడటం వల్ల మీ చుట్టూ అంటే వీధిలో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఆ వ్యక్తులు ఎలా అయినా కానీ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వారు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారిని మీరు ఎలా గుర్తుపట్టాలి? అసలు ఆ ద్రోహులకు కొమ్ములు ఉండవు, క్రూరమైనటువంటి ముఖము ఉండదు, వారు చాలా అమాయకంగా కనిపిస్తారు. మరి వారిని ఎలా మేము గుర్తించాలి అనే అనుమానం మీకు రావచ్చు. మీ ఇంటికి వస్తారు, మీతో పాటే వారు మాట్లాడుతారు. బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? మీ యొక్క అదృష్టం ఎంత అదృష్టవంతులు అని చెప్పి మీ ముఖం మీద అయితే మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడత వెనుక భయంకరమైన కుళ్ళు కుతంత్రాలు దాగి ఉంటాయి. దాన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కట్టుకుంటే మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వస్తుందా లేదా? మీ భార్య భర్తలు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారా? కానీ ఆ వ్యక్తులు ఏంటంటే తట్టుకోలేరు. వాళ్ళు కళ్ళలో నుండి ఒక విషపూరితమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రసరిస్తుంది. అలాగే ఆ ద్రోహుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అంటే, మొదట లక్షణం, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరి ఆర్థిక విషయాల గురించి మిమ్మల్ని అడుగుతారు. అంటే స్థలం ఎంత ఉంది కొన్నారు, మీ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది, మీరేం చేస్తున్నారు అని పదే పదే మిమ్మల్ని గుచ్చి అడుగుతారు. మీరు అమాయకంగా వారికి నిజం చెప్పేస్తారు. అక్కడి నుండి మొదలవుతుంది మీ పతనం. ఇక మీ ఇంట్లో ఎవరికైనా చిన్న గొడవ జరిగితే వారు మీకు మీ పక్షాన మాట్లాడినట్లుగా నటిస్తూ మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా చిచ్చు పెడతారు. అంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, మీకు వాళ్లకు అసలు ఏమీ సరిపోవడం లేదు, పొంతన లేదు, మీరు ఎంత బాగున్నారు, వారింటిలా ఉన్నారు అని చెప్పి విషం చిమ్ముతారు. ఇక మీరు అప్పుడు కూడా వారి కష్టాలు మీ ముందు ఏకపరుస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బు బదులు తీసుకుంటారు, కానీ తిరిగే వారు మీ మీద ఎదురు దాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ మీ దగ్గర ఎక్కడైనా కానీ ఉండవచ్చండి, ఖచ్చితంగా ఉంటారు. వారి మీ దగ్గర ఉన్నటువంటి ప్రశాంతతను దొంగలించుకుంటున్నారు, మీపై ఏడుస్తూ ఉన్నారు. మీరు చెప్పాలని చెప్పి మీరు అప్పుల పాలైతే చూడాలని వారు చుట్టూలా కోరుకుంటున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం ఈరోజు అయితే మీరు వారిని దూరం పెట్టకపోతే మీ చేతులారా మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు అవుతారు. ఇక మీ జీవితంలో అనేక సమస్యలను కూడా మీరు కోరి తెచ్చుకున్నట్లు అవుతారు. అంటే మీ చుట్టూ ఉన్న స్త్రీలే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఒక విషయం మీరు గ్రహించవలసిందే. మీకు ఈ రోజున ఇటువంటి ఒక నిజం అయితే బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి ఒక పెద్ద నిజం ఈ రోజున మీకు బయటపడుతుంది. అయితే ఈ సమయంలో చెప్పాలంటే అతి నీచమైనటువంటి స్థానాన్ని వారికి తప్పకుండా కేటాయించి తీరాలి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు. మీరు గమనించి ఉంటారు. అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా గొడవ స్టార్ట్ కావడం, వారికి చక్కగా ఉన్నట్లు మీరు ఒక్కసారిగా మీకు అనిపించడం, శత్రువులు అరుచుకోవటం, వినకపోవడం, పిల్లలు చదువులో వెనుకబడటం, వాళ్ళకు ఎప్పుడు కూడా లేనటువంటి మొండితనం రావటువంటి ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. రాత్రిపూట నిద్ర పట్టపోవటం, పీడకలలు రావటం, ఉదయం నిద్ర లేసేసరికి ఏదో ఒకటి తెలియనటువంటి అలసట, ఒక భారం, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు కావడం, ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలవకపోవటం, హాస్పిటల్లో ఖర్చులు పెరగటం, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీకు తెలియనటువంటివి విధంగా జరుగుతున్నాయి. ఇదంతా శత్రు ప్రయోగం. మీ జాతకం
ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాల వల్ల మీకు ఇతరుల నుండి నెగటివ్ ఎనర్జీ చాలా సులభంగా ఆకర్షితులు అవుతారు. అయితే ఈ సమయంలో అయితే ఈ ద్రోహుల వల్ల మీకు బయటకు రాలేకపోతున్నారు. మీ యొక్క ఆస్తులు, మీ యొక్క పరువు, మీ కుటుంబం ఇవన్నీ కూడా ఏంటంటే మీ చేతులారా మీరు తెలియకుండానే ఖర్చయిపోతూ ఉన్నాయి. అయితే భయపడవలసిన అవసరం లేదు. మీ వెంట భగవంతుడు హనుమంతుడు ఈరోజు అయితే మీకు అండగా ఉండబోతుండు. శత్రు నాశనం చేయబోతున్నాడు. ఈ సమయంలో అయితే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారికి వారే నాశనం కాబోతున్నారు. కాబట్టి ఏ శక్తి మీ దరి చేరదు. కానీ భగవంతుడు మీకు రక్షణ కవచంగా ఉండబోతున్నాడు. బాధ్యతగా మీకు ఆ భగవంతుడు అయితే ఈ రోజున ఉండబోతున్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ ద్రోహులు మీ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. మీ జోలికి వస్తే వారి జీవితం వారే నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ రోజున అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. శత్రువుల నుండి ఈరోజు మీకు విముక్తి లభించబోతుంది. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ యొక్క డబ్బు విషయాలు, మీ ఇంటి విషయాలు, మీ పిల్లల విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క ఎట్టి విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయండి. మీకున్న అన్ని సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఒక కళ్ళ ఉప్పు ప్యాకెట్ని తీసుకోండి. మీకు ఒక అద్భుతమైనటువంటి మార్గం మీ జీవితంలో ఏర్పడబోతుంది. శుక్రవారం అలాగే మంగళవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీళ్ళలో ఒక గుప్పెడు కళ్ళ ఉప్పు, కొంచెం పసుపు, 2 చుక్కల గోమూత్రం వేసి ఇల్లు మొత్తం తుడిచేయండి. మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అలాగే శుక్రవారం మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి నిత్యం పఠించండి. నిత్యం కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. ఆదివారం రోజున అయితే మీ ఇంటికి అలాగే మీకు దిష్టి తీయించుకోండి. ఈ రోజున అయితే భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పటి నుంచి మీ వెంటే ఉండబోతుంది. చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. గత కొంతకాలంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున అయితే ఒక చక్కటి అవకాశం, ఒక ఫోన్ కాల్ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క దూరపు బంధువుల నుండి అయితే ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.